పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటుపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంతో పాటు కూడా నల్గొండ పార్లమెంటుపై భారతీయ జనతా పార్టీ ఎగరవేయడం కొరకు గడప గడప ప్రచారంతో పాటు కూడా అన్ని మండల కేంద్రాల్లో కార్యకర్తలతో పాటు బూత్ స్థాయి లీడర్ల మొత్తం కూడా యాక్టివేట్ చేస్తూ ప్రచారంలో ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంతో పాటు కూడా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంతో పాటు కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారి ఆధ్వర్యంలో కూడా నల్గొండ భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో తెలుసుకుందాం. చెప్పండి అన్న, కేంద్ర మంత్రి గారు ప్రచారం నిర్వహించబోతున్నారు. నల్గొండ పార్లమెంటుపై బీజేపీ యొక్క విజన్ ఏ విధంగా ఉంది? ఈరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంట్ అయితే కానివ్వండి, భువనగిరి పార్లమెంటే కానివ్వండి, ఏ సర్వేలు చూసినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ నల్గొండ ప్రజల పట్ల, నల్గొండ అభివృద్ధి పట్ల ధ్యాస లేదన్న విషయము అందరికీ కూడా తెలిసిపోయింది. గెలిచినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే కనిపిస్తలేరని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అయితే ఎటువంటి అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఢిల్లీలో మరి మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. మరి నల్గొండ మరియు భువనగిరిలో కూడా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉంటే ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి కేంద్ర ప్రభుత్వం ఏవైతే నిధులు ఇద్దామనుకుంటుందో అది నేరుగా పేద ప్రజలకు అందుతాయి. అందుకని చెప్పి ఒక అంత్యోదయ సిద్ధాంతంతో, అంత్యోదయ అంటే చిట్ట చివర పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఈరోజు మోదీ గారి హయాంలో ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చినారు మోదీ గారు. అందుకని చెప్పి యావత్ ప్రజానిక మొత్తం కూడా ఈ కుటుంబ పరిపాలన, అధర్మం ఒకవైపు ఉన్నది, మరి మోదీ గారు ధర్మం వైపు ఉన్నది. మరి ప్రజలందరూ కూడా మోదీ గారిని, ధర్మాన్ని గెలిపించి ఢిల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ గారు కావాలని చెప్పి యావత్ ప్రజానికం కోరుకుంటున్న తరుణంలో ఈరోజు ఏ గ్రామంలో అయినా కూడా నల్గొండ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి అంటే కులాలకు అతీతంగా, మట్టాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వయసు కూడా అతీతంగా చిన్నపిల్లల నుంచి పండు ముసలోళ్ళ వరకు అందరూ కూడా ఒక మోదీ నామస్మరణం నడుస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా మోదీ 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 అని యావత్ ప్రజానికం కోరుకుంటున్న తరుణంలో ఈరోజు అందరూ కూడా మోదీ కుటుంబ సభ్యులు, మోదీ వారసులు అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్న తరుణంలో ప్రజల నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా ఈ నల్గొండ జిల్లాలో కేవలం కమిషన్లు దన్నుకుంటా ఉన్నారు. మరి కోమటిరెడ్డి కుటుంబం ఒక కే ట్యాక్స్ అని చెప్పి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక యూ ట్యాక్సు, జానారెడ్డి కుటుంబం జే ట్యాక్సు, కొత్త కంచర్ల భూపాలరెడ్డి వరకు కంచర్ల కుటుంబం కూడా తయారైంది. మరి ఈ దొంగల ముఠాకి ఈ ఎవరైతే కొత్తగా మళ్ళీ ఇంకో కాంగ్రెస్ శాసన మండలి చైర్మన్ వాళ్ళ కుటుంబం కూడా ఈ దొంగల ముఠాలో చేరబోతా ఉన్నదని పత్రికల్లో చూస్తూ ఉన్నాం. మరి ఈ దొంగల ముఠా మొత్తాన్ని కూడా ప్రజలు మొత్తం అంతం చేయాలి, ఈ అధర్మాన్ని మొత్తం కూడా బొందబెట్టాలని చెప్పి నల్గొండ ప్రజానికం కోరుకుంటున్న తరుణంలో ప్రజల నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు. భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీతో నల్గొండ జిల్లాలో గెలవబోతా ఉన్నారు. మిషన్ 400 కార్యక్రమంలో భాగంగా కూడా నల్గొండ కూడా ఉండబోతుంది. గల్లీలో ఏ పార్టీ ఉన్నా కూడా మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కూడా ఢిల్లీలో మాత్రం మోడీ సర్కారు ఉండాలంటూ కూడా ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందంటూ కూడా ఈసారి ఎన్డీఏ కూటమిలో కూడా 400 సీట్లలో కూడా నల్గొండ సీటు విజయం తప్పకుండా ఆశిస్తున్న బీజేపీ శ్రేణులు కూడా ఆశిస్తున్నారు.